అన్లాక్ టూల్ ఏ విధంగా బై చేయాలి, యూఎంటీ టూల్ ఏ విధంగా బై చేయాలి, ప్రజ్ఞాపిక్స్ ఏ విధంగా బై చేయాలని చెప్పి నాకు మెసేజెస్ వస్తున్నాయి. సో దానికి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటిదంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. ఎందుకని నేను చెప్తున్నానంటే మీ పర్సనల్ మెయిల్ ఐడీస్ ఇందులో మీరు యూజ్ చేయొద్దు. ఎందుకంటే మన మెయిల్ ఐడీస్లో ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, ఫొటోస్ ఉంటాయి, ప్రైవసీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎందుకంటే మనం ఇచ్చే మెయిల్ ఐడీస్ ఏ సర్వర్లో సేవ్ అవుతాయో మనకు తెలియదు, ఆ మెయిల్ ఐడీస్ ఎక్కడ యూజ్ అవుతాయో మనకు తెలియదు. కాబట్టి మీరు ఒక డమ్మీ మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకున్నాక నేను ఏ విధంగా మీరు అన్లాక్ టూల్ యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అండ్ ద సేమ్ వే హార్డ్వేర్ వాళ్ళకి ప్రజ్ఞాపిక్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఇక నుంచి స్టెప్ బై స్టెప్స్ ప్రతి టూల్కి ఏ విధంగా యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలనేది ఒక 4-5 వీడియోస్ మీరు చూసారంటే మీకు తెలిసిపోతుంది, మీకు క్లారిటీ వస్తుంది. ఏ విధంగా మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. ఫస్ట్ మీ పీసీలో ఉన్న గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు సింపుల్గా గూగుల్లో మీరు జీమెయిల్ అకౌంట్ లేదంటే జీమెయిల్ క్రియేట్ అని చెప్పి లేదంటే జీమెయిల్ సైన్ అప్ అని చెప్పి మీ ఇష్టం, మీకు అట్లా ఈజీ అనిపిస్తే దాన్ని టైప్ చేసి సెర్చ్ చేయండి. జీమెయిల్ అని మీరు గూగుల్లో టైప్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ద క్రియేట్ ఏ జీమెయిల్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ కింద ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ పైన వాటి మీద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఏదైతే అకౌంట్స్ లాగిన్ అయి ఉంటాయో కంప్యూటర్లో ఆ అకౌంట్స్ చూపిస్తుంది అనమాట. కాబట్టి మీరు అది క్లిక్ చేయకుండా డైరెక్ట్గా క్రియేట్ జీమెయిల్ అకౌంట్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. ఈ కింద క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది. సైన్ ఇన్ కాదండి, మనకి క్రియేట్ అకౌంట్ అనేది కింద ఉంటుంది. ఈ క్రియేట్ అకౌంట్ మీద మై పర్సనల్ యూజ్ అని చెప్పి క్లిక్ చేసి మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. అంటే మీ పేరు ఇవ్వద్దు, మీ షాప్ పేరు ఇవ్వండి, లేదంటే మీ బిజినెస్ పేరు ఇవ్వండి, మీ ఇష్టం అనమాట. ఇప్పుడు మన ఛానల్ పేరు టెక్ మాస్టర్ జిఎస్ఎం కాబట్టి టెక్ మాస్టర్ అని చెప్పి పైన ఇచ్చాను, కింద జిఎస్ఎం అని ఇచ్చాను. డేట్, మంత్, ఇయర్ అడుగుతుంది, మీ ఇష్టం, ర్యాండమ్గా ఏదో ఒకటి ఇవ్వండి. బట్ మీరు ఇచ్చింది గుర్తుపెట్టుకోండి. నేను January 1 అని చెప్పి 2000 అని కొడుతున్నాను. అండ్ జెండర్ నేను మెయిల్ కాబట్టి మెయిల్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ మనకి మెయిల్ ఐడి శాంపిల్స్ చూపిస్తుంది అనమాట. టెక్ మాస్టర్ జిఎస్ఎం 1 అని చెప్పి మీకు శాంపిల్ చూపిస్తుంది. లేదు మీకు కొత్తగా ఏదైనా మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకొని మీ షాప్ పేరు కొట్టి ఓకే చేసుకోవాలి. లేదనుకుంటే నేను ఈ ఆటోమేటిక్గా వచ్చిన మెయిల్ ఐడిస్తో నేను వెళ్తున్నాను. టెక్ మాస్టర్ జిఎస్ఎం 1 అని చెప్పి ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ కొడుతున్నాను. తర్వాత మీకు పాస్వర్డ్ అడుగుతుంది. మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. అయితే ఈ పాస్వర్డ్లో మీరు క్యాపిటల్ లెటర్స్ వాడాలి, స్మాల్ లెటర్స్ వాడాలి, నంబర్స్ వాడాలి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా వాడాలి. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే జీమెయిల్కి ఎట్ అనే సింబల్ వస్తుంది. సో అదనమాట. ఇప్పుడు నేను పాస్వర్డ్ షో అని చూపిస్తున్నా చూడండి. tool@1100. ఇప్పుడు 2T అనేది క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్ ఉంది, నెంబర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా పెట్టుకోవాలి. బట్ నేను ఇది మీకు చూపించేసాను కాబట్టి మళ్ళీ వేరే పాస్వర్డ్ పెట్టుకుంటాను. సో నేను పాస్వర్డ్ పెట్టుకున్నాను, మీరు కూడా ఆ విధంగా పెట్టుకోండి. అంటే సేమ్ పాస్వర్డ్ పెట్టుకోమని కాదు, మీకు ఈజీగా ఉండే పాస్వర్డ్ పెట్టుకోండి. క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నంబర్స్ ఉండాలి. ఇవన్నీ ఉండే విధంగా 8 నెంబర్స్ ఉండాలి. సో దాన్ని మీరు చూసుకొని పాస్వర్డ్ పెట్టుకోండి. మీ మొబైల్ నెంబర్ పెట్టద్దు, నిక్ నేమ్స్ అవి పెట్టద్దు, అది తీసుకోదు కూడా. ఇవి 4 అనేది ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి. నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి రికవరీ మెయిల్ ఐడి అడుగుతుంది. మీకు ఏదైనా రికవరీ మెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి. అంటే మీరు పర్సనల్గా వాడేది కానీ లేదంటే వేరే మెయిల్ ఐడి ఏదైనా ఉంటే ఇవ్వండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. ఒకవేళ ఈ అకౌంట్ మిస్ అయితే రికవరీ చేసుకోవడానికి ఆ రికవరీ మెయిల్ ఐడి ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకి టెక్ మాస్టర్ జిఎస్ఎం అనే మెయిల్ ఐడి చూపిస్తుంది అక్కడ. తర్వాత నెక్స్ట్ కొడుతున్నాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అగ్రీ ఇస్తున్నాను. క్లిక్ చేసుకుంటే మనకి ప్రాసెస్ అవుతుంది. మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ వెల్కమ్ టెక్ మాస్టర్ జిఎస్ఎం అని చెప్పి. ఇవన్నీ ఇంకేం మీకు అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ జీమెయిల్ అని ఉంది, జీమెయిల్ మీదకి వెళ్ళిపోండి. అంతే, సింపుల్. సో మీకు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక జీమెయిల్ ఐడి అనేది
క్రియేట్ అయిపోయింది అన్నమాట. ఈ జీమెయిల్ ఐడిని ఉపయోగించి మనం ఐడీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నా జీమెయిల్ ఐడితో కాదు, మీరు క్రియేట్ చేసుకున్న మీ జీమెయిల్ ఐడితో మీరు అన్లాక్ టూల్ కానీ, ఏఎంటీ కానీ, లేదు టెక్నోపిక్స్ కానీ, బోర్నియో కానీ, ఏ ఇతర టూల్స్ అయినా కానీ మీరు ఈ జీమెయిల్ ఐడి ఉపయోగించుకొని మీరు రిజిస్టర్ అవ్వండి. అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ని తీసుకొని నాలాంటి డీలర్స్కి ఎవరికైనా ఇస్తే వాటిని యాక్టివేట్ చేసి ఇస్తాం. మీకు ట్రస్ట్ వర్తి వాళ్ళ దగ్గర ఇవ్వండి. బయట పెద్ద సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు. ఎవరు వస్తారా మింగుదామా, ఎవరు వస్తారా వాళ్ళని మోసం చేద్దామా, ఎవరు వస్తారా వాళ్ళు నా వల్ల చిక్కుతారా అని చెప్పి కాచు కూర్చొని ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గర మీరు కొనండి. చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ద్వారా జరుగుతున్నాయి, పెద్ద పెద్ద టెక్నీషియన్లతో కూడా జరుగుతున్నాయి. సో మీరు నేను ఎంత చెప్పండి, మనం చిన్న వాళ్ళం, మన దగ్గర అంత అమౌంట్ ఉండదు. మనం రూపాయి కూడబెట్టుకొని మనం అమౌంట్ని జత చేసుకొని ఏదైనా టూల్ అయినా తీసుకోవాలి, లేదు మన షాప్లో అయినా అప్డేట్ చేసుకోవాలి. సో మన కుటుంబాలు చిన్నవి, మనం మిడిల్ క్లాస్ కాబట్టి రూపాయి కూడబెట్టుకొని మనం ఏదైనా చేస్తాం. కాబట్టి మీరు ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. 100 రూపాయలు తక్కువ, 500 తక్కువ, 1000 రూపాయలు తక్కువ అని చెప్పి వేరే వాళ్ళని మీరు సంప్రదిస్తే, అంటే మీరు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు 200 ఎక్కువ చెప్పచ్చు, 300 ఎక్కువ చెప్పచ్చు. అలా అని చెప్పి వేరే వాళ్ళు 500 తక్కువకి ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యారంటే వాడి మీద మీకు నమ్మకం లేదు, బై మిస్టేక్ వాళ్ళు మిమ్మల్ని ఫ్రాడ్ చేశారంటే ఏం చేస్తారు? అది మీ పొరపాటు వల్ల ఫ్రాడ్ జరిగింది. ఈ 200-300 గురించి చూస్తే 5,000-10,000 కూడా పోతాయి. సో ఇలాంటివి చాలా విషయాలు మార్కెట్లో జరుగుతున్నాయి. మొబైల్ ఫీల్డ్లో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నట్టు, ఈ మొబైల్ ఫీల్డ్లో కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. జిఎస్ఎం రాకేష్ అని చెప్పి హిందీలో పెద్ద యూట్యూబర్ అనమాట. ఆయన మొబైల్ షాప్ ఉంది, సాఫ్ట్వేర్ గురించి చెప్తాడు. ఆయనతో కూడా 7,000 రూపాయలు ఫ్రాడ్ జరిగింది. ఆయన వీడియో కూడా పెట్టాడు. కాబట్టి పెద్ద వాళ్ళతోనే ఫ్రాడ్స్ జరుగుతున్నప్పుడు చిన్న మన టెక్నీషియన్లు మనం ఏ పార్టీ వాళ్ళం ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. సో ఒక కస్టమరు మెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇవ్వమని చెప్పాడు, అతనికి తెలియదు అన్నాడు. అందుకని మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తాము. అండ్ యూజర్ ఐడి అన్లాక్ టూల్లో ఒకటి రెడీ చేస్తాం. అండ్ ప్రజ్ఞాపిక్స్లో కూడా మనం రెడీ చేస్తాం. అన్లాక్ టూల్ అని చెప్పి మీరు గూగుల్లో బట్టి అక్కడ రిజిస్టర్ అని చెప్పి బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ విధంగా పాపప్ వస్తుంది. ఆ పాపప్ వచ్చిన తర్వాత అక్కడ మీరు యూజర్ నేమ్ కొంచెం స్పెషల్గా ఉండాలన్నమాట. మీ పూర్తి పేరు పెట్టుకున్నా అది తీసుకోదు. కొంచెం స్పెషల్ లెటర్స్ లాగా ఉండాలి అన్నమాట. ప్రత్యేకంగా విచిత్రంగా ఉండాలి. స్పెషల్ అంటే విచిత్రంగా కొంచెం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను RS టూల్ అని చెప్పి పెట్టాను. కొంచెం అందరికీ నోటెడ్ అయ్యే పేరు కాదు కాబట్టి. తర్వాత మెయిల్ ఐడి ఇచ్చాను. పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్లో కూడా సేమ్ మీరు క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నంబరు, ఈ 4 వచ్చే విధంగా మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సాఫ్ట్వేర్కి కానీ మొబైల్ షాప్కి కానీ మీరు సపరేట్గా ఒక నెంబర్ పెట్టుకోండి, ఒక మెయిల్ ఐడి పెట్టుకోండి. మీకు ఎందుకనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను ఆ పాస్వర్డ్ టైప్ చేశాను. కార్స్ వచ్చింది. కార్స్ మీద ఎక్కడెక్కడ క్లిక్ చేసి క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకి అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా మీరు సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద కొట్టాను. మళ్ళీ కార్స్ వచ్చింది. సో కార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ఆ కార్స్ మీద క్లిక్ చేసుకొని మనం వెరిఫై మీద కొడితే వెరిఫై అవుతుంది అనమాట. దాని తర్వాత మనం అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు. సో అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా అన్లాక్ టూల్ అనేది రిజిస్టర్ అయ్యారు, అకౌంట్ లాగిన్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచే మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి. అది తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకుని ఆ అకౌంట్ యొక్క యూజర్ నేమ్, మెయిల్ ఐడి నాకు ఫార్వర్డ్ చేసి మీ యొక్క ప్యాకేజ్ 3 months కావాలా, 6 months కావాలా, 12 months కావాలా మీరు చెప్తే దాన్ని బట్టి నేను రీఛార్జ్ చేసి మీకు యాక్టివేట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు అన్లాక్ టూల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని సెటప్ ఏంటిది అనేది చెప్తాను. ఇప్పుడు మనకి ప్రజ్ఞాపిక్స్ సెగ్మెటిక్ టూల్ ఏదైతే ఉందో హార్డ్వేర్కి సంబంధించి ఆ టూల్ని నేను ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాను. దీనికి మనం టూల్ ఓపెన్ చేసి దాంట్లోనే రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేయడానికి కుదరదు. సో ఈ టూల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ కింద రిజిస్టర్ నౌ అని చెప్పి ఉంది చూడండి. ఇక్కడ కింద అక్కడ మనం యూజర్ నేమ్ సేమ్ మీరు ఏదైనా స్పెషల్గా ఉండే ప్రత్యేకంగా విచిత్రంగా ఉండే పేరును పెట్టుకోండి. తర్వాత మీ మెయిల్ ఐడి ఇవ్వండి. కస్టమర్ మెయిల్ ఐడి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. తర్వాత మీ పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ కింద వాట్సాప్ నెంబర్ అడుగుతుంది చూడండి. అందుకని నేను సాఫ్ట్వేర్కి కానీ మొబైల్ షాప్కి కానీ మీరు ఒక సపరేట్ నెంబర్ పెట్టుకోండి, సపరేట్ మెయిల్ ఐడి పెట్టుకోండి. వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంట్రీ అయిపోయిన తర్వాత కింద టోకెన్ అని ఉంది కదా,
సో అక్కడ వరకు ఈ ప్రాసెస్ వరకు మీరు పెట్టుకొని ఆ మెయిల్ ఐడి యూజర్ నేమ్ నాకు సెండ్ చేస్తే నేను మీకు ఒక రిడీమ్ కోడ్ అనేది పంపిస్తాను. ఆ రిడీమ్ కోడ్ టోకెన్ అక్కడ ఎంట్రీ చేసి రిజిస్టర్ అని కొడితే మీకు అయిపోతుంది. సో నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే కస్టమర్ మొబైల్ నెంబర్ కొడుతున్నాను, అది మీకు యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి ఇక్కడ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను టోకెన్ నెంబర్ కొట్టి రిజిస్టర్ చేశాను. సో సక్సెస్ఫుల్గా మనకి రిజిస్టర్ అయిపోయింది. సో అన్లాక్ టూల్ యూజర్ ఐడి మెయిల్ ఐడి నాకు పంపించారు. ప్రెగ్మాపిక్స్ టోకెన్ ఐడి కూడా నేను ఇచ్చి రిజిస్టర్ చేయించాను. సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము, అది అయిపోయింది. సో 2 యాక్టివేట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను కస్టమర్ పీసీలో లాగిన్ అయ్యి చూపిస్తున్నాను. సో యాక్టివేషన్ అయిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వాలి. సో ప్రెగ్మాపిక్స్ అనేది సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయింది. సో ప్రెగ్మాపిక్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇక్కడ మీకు అన్ని అప్డేట్స్ ఉన్నాయి. కస్టమర్ చెక్ చేసుకోమని చెప్పాను, ఒకసారి చూసుకుంటున్నాడు. ఇప్పుడు నేను అన్లాక్ టూల్ కూడా ఓపెన్ చేసి లాగిన్ చేసి చూపిస్తాను. సో ఈ 2 యాక్టివేషన్ అయిపోయినాయి. సో మనకి అన్లాక్ టూల్ కూడా యాక్టివేట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను అన్లాక్ టూల్ ఓపెన్ చేసి చూపిస్తాను. కస్టమర్ మనకి ప్రెగ్మాపిక్స్ అండ్ అన్లాక్ టూల్ 2 మన దగ్గర యాక్టివేట్ చేయించుకున్నాడు. సో బెస్ట్ ప్రైస్ ఇచ్చామన్నమాట. సో 2 ఆర్డర్ పెట్టేసాము ఆన్లైన్లో, అవి కన్ఫర్మ్ అయిపోయినాయి. సో ప్రెగ్మాపిక్స్ ఇందాక యాక్టివేట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు అన్లాక్ టూల్ కూడా యాక్టివేట్ చేసి చూపిస్తాను. అన్లాక్ టూల్ని రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాను. ఈ విధంగా పాపప్ వస్తే ఎస్ అని కొట్టండి. గూగుల్లో కూడా వెళ్ళి మనం చూసుకోవచ్చు. గూగుల్లో నేను వెళ్ళి చూస్తున్నాను యాక్టివేట్ అయిందా లేదా అని. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద క్లిక్ చేసి ఈసారి ట్రాఫిక్ లైట్స్ వచ్చి ఆ ట్రాఫిక్ లైట్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి క్లిక్ చేసి వెరిఫై చేస్తే అయిపోతుంది. తర్వాత లాగిన్ కొట్టాలి. లాగిన్ అయిన తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది. తర్వాత అకౌంట్ దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి లైసెన్స్ అని ఉంటుంది. ఆ లైసెన్స్ మీద క్లిక్ చేస్తే మనకి డేటా చూపిస్తుంది అనమాట, ఎప్పుడు యాక్టివేట్ అయింది ఏంటిది అనేది. పర్చేస్డ్ ఆన్ August 6, అంటే ఆగస్ట్ 6వ తేదీన నేను దీన్ని క్రియేట్ చేశాను. ఆగస్ట్ 6వ తేదీన ఆ లైసెన్స్ అనేది యాక్టివేట్ అయింది. సో మనకి టూల్ ఓపెన్ అయిందండి. సో ఈ టూల్ మీద యూజర్ ఐడి ఏదైతే మనం క్రియేట్ చేసామో కస్టమర్ది, ఆ యూజర్ ఐడి అండ్ ఆ పాస్వర్డ్ కొట్టి మనం లాగిన్ చేసి చెక్ చేద్దాము యాక్టివేట్ అయిందా లేదో. యాక్టివేట్ అయితే టూల్ ఓపెన్ అయిపోతుంది. యాక్టివేట్ కాకపోతే దిస్ యూజర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని చెప్పి వస్తుంది. లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా పాపప్ వస్తుంది, అగ్రీ అని కొట్టండి. సో ఇదేంటంటే మీరు చేసే ఇల్లీగల్ వర్క్ నాకు సంబంధం లేదు, పూర్తి మీ బాధ్యత అన్నట్టుగా అన్లాక్ టూల్ వాడు ఆ నోటిఫికేషన్ ఇస్తున్నాడు. లాగిన్ అవుతుంది. వ్యాలిడేటింగ్ లైసెన్స్ అండ్ సైనింగ్. సక్సెస్ఫుల్గా మనకి అన్లాక్ టూల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఆయన చేసుకున్న రీఛార్జ్ కూడా యాక్టివేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం మన యొక్క ఏ టూల్ అయినా కూడా, అన్లాక్ టూల్ అయినా ఏఎంటీ అయినా ఏదైనా కూడా ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆ యూజర్ ఐడి నాకు పెట్టండి, పాస్వర్డ్ వద్దు, యూజర్ ఐడి మాత్రం నాకు పెడితే నేను మీకు రీఛార్జ్ చేసి యాక్టివేట్ చేసి ఇస్తాను. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.